హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేము చికెన్ కర్రీ చేస్తున్నాం. ఎలా చేస్తున్నామో చూద్దాం. ఫస్ట్ ఈ చికెన్ని పసుపు ఉప్పు వేసి వాష్ చేసేసి పసుపు ఎర్రగడ్డ వేసుకొని బాయిల్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా వాకింగ్ చేసి వచ్చాను అనమాట. ఇప్పుడు వాటర్ బ్రేక్. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగే కూలింగ్ వాటర్ కంటే ఈ పాట్లో వాటర్ అనేవి ఎక్కువ కూలింగ్ ఉంటుంది అండ్ మనకి హెల్త్ కూడా వస్తుంది. అండ్ ఎందుకంటే ఇది సాయిల్ కదా, ఈ సాయిల్ అనేది వాటర్ని ప్యూరిఫై చేసి మినరల్స్ అనేది కలుపుతుంది అనమాట. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్లో కొన్ని డస్ట్ పార్టికల్స్ అండ్ కొన్ని బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది, కానీ ఈ వాటర్లో మినరల్స్ యాడ్ అవుతాయి. సో ఇట్లా సమ్మర్లో చల్లగా కుండలో పెట్టుకొని నీళ్ళు తాగడం వల్ల చాలా ఉపయోగాలు. అదే ఫ్రిడ్జ్ వాటర్ తాగామంటే ఫీవర్, కోల్డ్ ఇట్లాంటివి కూడా చూడవచ్చు మనం. దీని కింద మట్టి పెట్టుకుంటే ఇంకా కూలింగ్ ఉంటాయి, క్లాత్ కట్టుకొని మట్టి పెట్టుకుంటే ఇంకా కూలింగ్ ఉంటాయి. కానీ ఈ మట్టి మాకు అవైలబుల్లో లేదు కాబట్టి ఓన్లీ క్లాత్ చుట్టి పెట్టాం. దీంట్లో ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాం అన్నమాట. దీన్ని ఒకసారి ఇలా ఎగరేస్తే మొత్తం కారం మొత్తం దీనికి పడుతుంది పీసెస్. ఇప్పుడు దీన్ని కాసేపు బాయిల్ చేసుకోవాలి. అంతలోపల మనం అల్లం, కార్మన్, ధనియాలు, తెల్లగడ్డ పేస్ట్ చేసుకుందాం. అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ లాగే ధనియా అండ్ కార్మన్ ఎక్స్ట్రా వచ్చింది. దీన్ని పేస్ట్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది ఆప్షనల్ కొబ్బరి. దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అంతలోపల ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్నాక ఒక ఎర్రగడ్డ తరుక్కుందాం. దీంట్లో ఇప్పుడు ఆనియన్స్, చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. బాగా నీట్గా ఫ్రై అవ్వాలి, బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా. దీంట్లో ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకుందాం. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. నెయ్యి అనేది హెల్తీ టూ కదా. ఇప్పుడు టమోటాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం క్రిస్టల్ సాల్ట్, దీంట్లో ఇప్పుడు ఇందాక చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ పేస్ట్ బాగా ఫ్రై అయ్యేదాకా కలిపెట్టాలి అంటే మిక్స్ చేయాలి. నేను ఇప్పుడు ఫ్రాంక్ వీడియోస్ పెట్టుకొని చూస్తున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఫ్రాంక్ వీడియోస్ అంటే ఇష్టమో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజెప్పండి. నాకైతే ఫ్రాంక్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా లీజర్ దొరికినప్పుడు చేస్తానన్నమాట, అంటే చూస్తాను.
ఎక్కువగా బాబా ఫస్రుద్దీన్ షా ప్రాంక్ వీడియోస్ ఎక్కువ చూస్తాను. అవి కొంచెం ఫన్నీగా ఉంటాయి. ఇది కొంచెం ఆ బ్రౌన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇది చూడండి, ఇది ఇంకా కామెడీగా ఉంటుంది. సాయికి మనం మినపరొట్టు అయితే కాలుస్తున్నాం అన్నమాట. దీంట్లో ఇప్పుడు కొరియాండర్ వేసుకొని ఇప్పుడు చికెన్ వేసుకొని కొద్దిసేపు అలా మరగనిచ్చాలి. అంటే ఫ్రై చేసినప్పుడు మనకు ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి మంచి గ్రేవీ టైప్లో వస్తుంది. లాస్ట్లో మనం ఈ కొరియాండర్ అనేది వేసుకోవచ్చు. ఇటువైపు మినపరొట్టి కూడా రెడీ అవుతుంది. దీంట్లో కొంచెం గీ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట. యాడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మినపరొట్టి కూడా రెడీ అయిపోయింది. మినపరొట్టి చికెన్ కర్రీ వెరీ గుడ్ కాంబినేషన్. మీకు మినపరొట్టి చికెన్ రొట్టి కాంబినేషన్ ఇష్టమైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ కర్రీ తయారు చేసుకొని చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్.